ఈరోజు టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంచుమించుగా 100 సీట్లు రిలీజ్ చేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి 5 సీట్లే ఉన్నాయి. అంటే 94 సీట్లు టీడీపీ ఉన్నాయి. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగి గారు మేము డెసిషన్ మేకర్స్మే, పవర్ పాలిటిక్స్ మేమే ప్లే చేస్తాము, మా సీట్ల మద్దతుతోనే ఆయన సీఎం అవుతాడు, లేదంటే కొన్ని రోజులు నేను సీఎంని, కొన్ని రోజులు ఆయన సీఎం అవుతున్నాడు. మరి ఇంచుమించుగా ఈయన డెసిషన్ మేకర్ అవ్వాలంటే ఇంచుమించుగా 175 స్థానాల్లో ఈయనకు ఒక 75 సీట్లు పోటీ చేసి ఒక 50 సీట్లు గెలిస్తే ఈయన డెసిషన్ మేకర్ అవుతాడు. ఈయనకి 5 సీట్లు ఇచ్చారు, మరి ఈయనకి 25 సీట్లు అంటున్నారు. 25 సీట్లకి పరిమితం అవుతాడా, 5 సీట్లకే పరిమితం అవుతాడా? అసలు ఈయన సీట్ అనౌన్స్మెంట్ లేదు. అంటే ఈయన ఎక్కడ నా నామినేషన్ వేసినా ఓడిపోయే పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ పోతిన మహేష్ గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇచ్చి విజయవాడ నడిబొడ్డులో మైనారిటీకి ఇచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి సామాజిక మరి వర్గానికే న్యాయం చేస్తున్నాడా, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ పోతిన మహేష్ గారు మరి ఓసీయో బీసీయో సంథింగ్ నాకు తెలియదు. మరి అక్కడ మైనారిటీకి ఇస్తే ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి సామాజిక న్యాయం ఉన్నట్టు. అయితే ఫస్ట్ సిటీ నడిబొడ్డులో టీడీపీ జనసేన పొత్తులో ఓడిపోయే సీటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అన్న దానికి నిలువెత్తు నిదర్శనమే ఇది. ఎందుకంటే 2014లో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి ఆయన దొడ్లో కట్టేసిన బానిసలాగా ఉన్నాడు. ఇప్పుడు కూడా నిలువెత్తు నిదర్శనమే. 99 సీట్లలో ఈయనకి 5 సీట్లు ఇట్టమే నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా కాపుల్ని బానిసల్లాగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తున్నారు. నేను ఎందుకంటే కాపులకు మనవి చేస్తున్నా, కాపులు ఇప్పటికైనా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి పెద్దపీట వేశారు కాబట్టి కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు కాబట్టి కాపులు ఎవరైనా మోసపోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఈ ఎలక్షన్లో విభేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కాపులు కూడా మద్దతు ఇచ్చి విజయం చేకూర్చాల్సిందిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను 6 ప్రకటించాను, సూపర్ 6 అంటున్నారు. ఆ సూపర్ 6ని ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందంటారా? సూపర్ 6 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు పథకాలు ఇంచుమించుగా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలకి 2,64,00,000 మంది లబ్ధి చేకూరింది. ఈయన ఇప్పుడేదో అధికార దాహంతో కుర్చీ వ్యామోహంతో కుర్చీ నాటకం తప్పితే ఈయన సూపర్ 6 కాదు. ఏ 6 ప్రకటించినా ప్రజలు ఇతన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన రాజకీయంలోనే వెన్నుపోటు పొడిసి పెద్ద గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు, ఈయన ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిసి వచ్చిన రాజకీయవేత్త ఈయన. గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు తప్పితే ఈ తండ్రి కొడుకుల్ని ప్రజలను నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకా XYZని కానీ నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ప్రజలు అన్ని విధంగా నవరత్నాలు అనే పేరుతో బడుగు బలహీన వర్గాలకి, పేదలకు ఏం కావాలండి? తింటాకి తిండి, ఉంటాకి ఇల్లు, కట్టుకుంటాకి బట్ట, చదువుకుంటాకి చదువు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 35 లక్షల పైచీలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు పేద బడుగు బలహీన వర్గాలకి. చదువుకుంటాకి ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు. ఇంకా మీరు అనేక సంక్షేమ ఫలాలు పథకాల ద్వారా గోరుముద్ద, అమ్మఒడి, అనేకమైన పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి చేరువయ్యాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు. టీడీపీ జనసేన XYZ పార్టీలు పత్రికల్లో మీడియాలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నారు. వీళ్ళు అసలు జనాలు ఓటు అడిగే దమ్ము ధైర్యం వీళ్ళకి ఎక్కడ ఉందండి? వీళ్ళు ఏం చేశారని ఓటు అడుగుతారు? ఒక మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంక్షేమ ఫలాలు పథకాలు ఇచ్చాడు కాబట్టి నేను మీకు న్యాయం చేస్తేనే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేశారని ఓటు అడుగుతారు? వీళ్ళు ఓటు అడగటానికి అనర్హులు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి కనీసం ఒకటంటే ఒకటి చెప్పుకునే గుర్తొచ్చే పథకం ఏమైనా ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏమంటే బాబు రావాలి, జాబ్ కావాలన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ మినిస్టర్ ఇచ్చారు. వేరే వాళ్ళకి ఎవరికి జాబులు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ జాబులు పోతాయి. అందు గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సంక్షేమ ఫలాలు పథకాలు ఉంటాయి, ప్రతి ఒక్కడికి జాబులు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏదన్నా అశ్రద్ధ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తాడు, దత్తపుత్రుడికి జాబ్ ఇస్తాడు తప్పితే పేద బడుగు బలహీన వర్గాలు
ఈ రాష్ట్రం విడిచి వలస వెళ్ళిపోవాల్సిందే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం వెళ్ళి అందరూ కలిసి వస్తా అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తా అంటున్నాడు. దాని గురించి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అంటే ఆయనకి దమ్ము ధైర్యం అంతా ప్రజలు దేవుడేనండి. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు. ఆయన ప్రతి మీటింగ్లో కూడా ఎప్పుడైనా మీరు చూడండి, ప్రతి మీటింగ్లో కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా నేను ఓటు అడిగే దమ్ము ధైర్యం నాకు ఉందంటే మీ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను, నేను మీకు న్యాయం చేస్తే ఓటేయమంటున్నాడు. అంతేగాని ఈలకలాగా భయపెట్టి బతిమలాడి ఓటు అడిగే పరిస్థితిలో ఆయన లేడు. ఆయన ఒకటే ఒక మాట, నేను నా మతం కులం ప్రాంతం అన్నీ దేవుడు ప్రజలే అంటున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, వీళ్ళు అసలు ఎస్సీ ఎస్టీ బీసీని మైనార్టీలకు సీట్లు ఇవ్వట్లా, ఎస్సీలను అసలు చంద్రబాబు నాయుడు ఆఫీస్కే రానివ్వట్లా, మరి వీళ్ళు ఎలాగా ప్రజల్లో గెలిచే పరిస్థితి ఉందో. మేము మాలామాదిగలో ఇంచుమించు 1 కోటి మంది ఉన్నాం, దాంట్లో ఈయన పక్షాన ఒక 5% 10% ఉంటారు, 90% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కదా, ఈయన ఇంకెలా సీఎం అవుతాడు? దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. దాని గురించి మీ స్పందన? సరే, ఇప్పుడు దళిత ద్రోహి చంద్రబాబు నాయుడుగా సీఎం గారు అనే అర్హత వాళ్ళకి లేదండి. ఎందుకంటే దళితులకి అత్యంత ప్రోత్సాహం ఇచ్చి అత్యున్నత పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. దానికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు. 14 నుండి 19 చూసుకుంటే 2 మినిస్టర్లు ఇచ్చారు, మాలలకు ఒకటి, మాదిలకు ఒకటి. ఏంటంటే మేము మాలా మాదిగలను కలిసి కోర్టు పైన పైచిలుకు ఉన్నాం మేము. వాళ్ళు మరి దామాషా లెక్కల ప్రకారం చూసినా ఇంచుమించు 6-7 మినిస్టర్లు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఆయన 2 ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇచ్చాడు, 5 కూడా ఒకటి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. మరి దళిత ద్రోహి ఎట్లా అవుతాడు? శాసనమండలి చైర్మన్ ఇచ్చాడు, శాసనమండలి చైర్మన్ ఇచ్చాడు, హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు, అనేకమైన ఇంచుమించుగా 10 ఎమ్మెల్సీలు ఇచ్చారు, మొన్న రాజ్యసభ ఇచ్చారు బాబురావు గారికి. అసలు ఈయన రాజ్యసభకి నామినేటెడ్ చేసిన చరిత్ర లేదుగా చంద్రబాబు నాయుడు గారికి. దళిత ద్రోహి అనే పేరుకి నిర్వచనమే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మాలల పంతం చంద్రబాబు నాయుడు రాజకీయ అంతం అనే నిదానంతో మేము ముందుకెళ్తున్నాం. రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్పితే 2024లో ఆయన సీటే గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏడా లేదు అంటున్నారు. దాని గురించి మీ స్పందన? డెవలప్మెంట్ జరగలేదా జగన్ ప్రభుత్వంలో? సరే, ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ జరగలేదంటే ఆయన ఒక్కడికే డెవలప్మెంట్ ఏమో. మరి డెవలప్మెంట్ అంటే మరి ఈయన ఇంచుమించుగా 1,35,000 పైసలకి ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంచుమించు 20 ఫ్లైఓవర్లు తెచ్చాడు, 17 మెడికల్ కాలేజీలు. మరి ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా? ఈ హెల్త్ డెస్క్ అని పెట్టాడు. మరి ఇవన్నీ ఏమంటారు? ఇవన్నిటిని మరి ఈ డెవలప్మెంట్స్ కదా. ఆయనకి డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆయన ఒక్కడే తినాలి ఉండాలి, లేదంటే వాళ్ళ సామాజిక వర్గం ఒకటే తినాలి ఉండాలని. డెవలప్మెంట్ ఉందా లేదంటే నేను చర్చకి సిద్ధమే, మీరు రండి, 1 to 1 మాట్లాడదాం. షర్మిల గారు ఉండి డిఎస్సి అంతా బోటకము, ఏదో ఎలక్షన్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని దూషిస్తున్నారు. దాని గురించి మీ స్పందన? షర్మిల గారు గురించి. మనం షర్మిల గారి గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ చేసి భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ ఒక వార్డు నెంబర్ లేరు, సర్పంచ్ లేడు, వాటర్ లేడు వాళ్ళకి. కాంగ్రెస్ ఎప్పుడైతే బైఫర్కేషన్ చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పెట్టాడో, కాంగ్రెస్ అంతా వైఎస్ఆర్సీపీలో విలీనం అయిపోయింది. ఇంకా కాంగ్రెస్కి ఇక్కడ పుట్టగతిల్లు. ఆమె వ్యక్తిగత స్వార్థాల కోసం 10 సంవత్సరాల మట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్స్ పైన ఉన్న పార్టీని, డబ్బులు పెట్టుకోలేక ఉన్న పార్టీని ఆమె ఏదో బుధ స్కంధాల మీద వేసి జాగిలు పెట్టి లేపాలి, నేనేదో పార్టీని బతికిస్తానని చెప్పి వ్యక్తిగత స్వార్థం కోసం ఏదో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పితే కాంగ్రెస్కి ఆంధ్ర రాష్ట్రంలో సినిమా అనేది ఉండదు. షర్మిల గారిని బలిపశువు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే బలి అర్పించే ముందు పొట్టేళ్ళకి మంచిగా మేపుతూ ఉంటారు, ఐడియా ఉందా? అట్లాగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన వీళ్ళందరూ ఏమైనా బలి అర్పించడానికి మేపుతూ ఉన్నారు తప్పితే దీనికి అంత కర్త కర్మ క్రియ బ్రదర్ అనిల్ గారు. బ్రదర్ అనిల్ కుమార్ ఆమెను బలిపశువు చేసి ఆమెను రోడ్డు మీద వదిలేసి సీఎం గారిని తిట్టిస్తా, వైసీపీని తిట్టిస్తా, పెద్దలను తెచ్చిస్తా. ఆమె వెనకమాల ఉన్నదంతా ఎవరండి? యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారా? రాజకీయ నిరుద్యోగులందా అందరూ కలిసి షర్మిల పక్కన ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు అంటే వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళారో ఏమీ చేయలేరు, ఆ పార్టీ ఇక్కడ రాలేరు. దీన్ని మనం ఎవరినైనా అనాలంటే ఒక బ్రదర్ అనిల్నే అనాలి. బ్రదర్ అనిల్కి
క్రిస్టియానిటీ పేరు చెప్పుకొని క్రిస్టియన్ పేర్లు చెప్పుకొని తిరిగే అర్హత ఆయనకి లేదు. రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని ఎదిగిన వ్యక్తి అతను. వాళ్ళ ఇంటి కూడి తిని వాళ్ళ ఇంటి వాసాలు లెక్కపెట్టే అనిల్కి రానున్న కాలంలో మేము బుద్ధి చెప్తాం. అంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబుని పడిపోయిన చంద్రబాబుని మా సపోర్ట్తోనే మా లేపేయమంటున్నాడు కదా, ఇప్పుడు వచ్చిన లిస్టులో ఆయన పేరే లేదంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్యాకేజీ స్టార్ సార్. ఆయన ఆల్రెడీ ప్యాకేజీకి అమ్మేసుకున్నాడు. ఆయన దమ్ము ధైర్యం లేదు కదా. ఇప్పుడు లిస్టులో లోకేష్ గారిది ఉంది, చంద్రబాబు నాయుడు గారిది ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు లేదు? ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాయని సర్వేలు చెప్తున్నారు. ఇంకా ఆయన మరి ప్యాకేజీ స్టార్ అంటాం తప్పితే పవన్ కళ్యాణ్ అంటాం కూడా వేస్ట్. ఆయన కాపుల్ని తాకట్టు పెట్టేశాడు సార్. ఆయన మొన్న కూడా రీసెంట్లీగా అన్నాడు, జగన్ని తట్టుకునే దమ్ము ధైర్యం కానీ అంత డబ్బు కానీ అంత ఇది కానీ మన దగ్గర లేదు, ఎవరినైనా మడత పెట్టేస్తాడని ఆయనే చెప్తున్నాడు. అంటే ఏంటి, సినిమాలకి పనికి వస్తాడు తప్పితే నిజ జీవనంలో రాజకీయం చేయడానికి ఆయన పనిచేయడు. ఆయన సీటు ఆయన అనౌన్స్ చేసుకునే దమ్ము ధైర్యం లేదు. ఆయనకి సామాజిక న్యాయం చేయటం తెలియదు. ఆ రెండు పార్టీలు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని తిప్పుకోవడం తప్పితే, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి పదవులు ఇప్పించడం తప్పితే, అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం రాజ్యాంగం ప్రకారం మాకేదో ఎస్సీలకి 29 స్థానాలు ఇవ్వాలి కాబట్టి ఆ 29 స్థానాలు ఇస్తున్నారు. అవి కూడా రాజ్యాంగం ప్రకారం లేవంటే వాటిలో కూడా వైసీలో నిలబెట్టుకుంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. కాపులు ఎటువైపు ఉంటారంటారు మీరు? ప్రజలకు మంచి చేసిన జగన్ వైపు ఉంటారా, ప్యాకేజీ కోసం లొంగిపోయిన పవన్ వైపు ఉంటారంటారు? ఇప్పుడు కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారా లేరా అన్న దానికి నిలువెత్తి నిదర్శనమే మొన్న 2019 ఎలక్షన్. ఇప్పుడు కూడా దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కాపులందరూ జగన్మోహన్ రెడ్డితో అన్న నిదర్శనమే. ఇప్పుడు మన అక్కడ బొత్స ఉన్నాడు, 3 జిల్లాల మీటింగ్ పెట్టారు, దాంట్లో కాపులు లేరా? ఇప్పుడు కాపులకి రెడ్ల కంటే ఎక్కువ కాపులకే ప్రాధాన్యత ఉంది వైఎస్ఆర్సీపీలో. అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద పెట్టాడు. వాళ్ళ సామాజిక వర్గంలో ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ జనసేన కంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఫలాలు పథకాలు పోస్టులు ఇచ్చారని ఆయన గ్రహించాలి. మేము నాకు వదిలేయండి, మీరందరూ ఒకసారి నా మాట అంటున్నారు. కాపుల్ని అలా మభ్య పెట్టి ఎంతకాలం చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్? ఆల్రెడీ 10 ఏళ్ళ మట్టి మబ్బి పెడతా ఉన్నాడు. మందే అధికారం అన్నాడు నిన్నటి దాకా. ఇప్పుడేమో చంద్రబాబుకి 20 సీట్లకే లొంగిపోయాడు. ఏంటి అంటారు దీనికి? ఆయనకి అధికారం రావాలంటే ఇంచుమించు 100 సీట్లైనా 150 సీట్లైనా పోటీ చేయాలి కదా. ఆయన ఒంటరికి వెళ్ళే దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ఆయనకి అధికారం కావాలంటే 20 సీట్లో పోటీ చేస్తే అధికారం ఎట్లా అవుతుంది? ఆయన పవర్ పాలిటిక్స్ చేయాలంటే డెసిషన్ మేకర్ అవ్వాలంటే హరిరామ జోగి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక 175 సీట్లు గెలిచి నేను సీఎం అవుతానని చెప్పాలి. మీరు వ్యూహం నాకు వదిలేండి అంటే వ్యూహం అంటే ఆయన వీళ్ళందరినీ కాపుల్ని మభ్యపెట్టి మసిమూసి మారేడుగా చేస్తున్నాడండి. కాపుల్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశారు. కాపుల మనోభావాలు దెబ్బతినేది ఉంది. కాపులందరికీ నా మనం ఏంటంటే, మా వదిన గారు కూడా కాపే, కాపులందరికీ నా మనం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని నమ్మబాకండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మబాకండి. మీకు ఎవరైతే ఫలాలు పథకాలు పోస్టులు ఇస్తున్నారో, సామాజిక న్యాయం ఎవరైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఉండండి అని నా మనవి. లేని పక్షంలో 2024లో జనాల ఇప్పుడు సిద్ధం చూశారు కదా 3 సభలు ఎట్లా ఉంది వాతావరణం. ఇంకా 4వ సభ జరుగుతూ ఉంది రేపు 3వ తారీఖున. జనాల వరదలో, జనాల తుఫాన్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్లో వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు. లోకేష్ మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తా అంటున్నాడు. అక్కడ గెలిచే ప్రసక్తి ఏమైనా ఉందంటారా? లోకేష్కి ఈసారి మంగళగిరిలో డిపాజిట్లు కూడా రావండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. బీసీలకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గం ఏమండి, ఒక రెడ్డిని తీసి బీసీకి ఇచ్చాడంటే అంత దమ్ము ధైర్యం, అంత ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే వేరే పార్టీ ఎవడూ చేయలేడు. మరి ఇక్కడ బీసీకి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీకి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు బీసీకి ఇవ్వలేకపోతున్నాడు అంటే, వాళ్ళ అబ్బాయి కొడతాడు ఆయన. వాళ్ళ అబ్బాయి చెప్పిందే వేదం అండి. చాలా మంది సీనియర్లు కూడా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. సీనియర్లు అందరూ కూడా ఏమంటున్నారు, వాళ్ళ అబ్బాయి చెప్పే మాటలు ఎవరు వినరు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మా అబ్బాయి మాట వినని అంటున్నాడు. అక్కడ నుండే పార్టీలు ఈ భేదాలు అయిపోయినాయి. రేపొద్దున ఈ సీట్లు చూసి రేపొద్దున అందరూ వైఎస్ఆర్సీపీలోకి వలస వచ్చేస్తున్నారు. ఆపరేషన్ వైఎస్ఆర్సీపీ ఆకర్షణ 24 కాన్సెప్ట్లో జనాలు ఈ తుఫాన్లో వాళ్ళందరూ కొట్టుకెళ్ళిపోతారు. ఇక పార్టీల గిర్టీల గురించి మనం మాట్లాడుకునేది లేదు. ఈ 4 రోజులే మనం మాట్లాడుకోవడం.